దాన్ని నేను ఆకర్షితున్నాయి. ఎప్పుడు కూడా నేను చర్చిలోకి ఎంటర్ అయిన వెంటనే తాత పక్కన కూర్చోవడానికి ఇష్టపడేవాడిని. అట్లా తాత పక్కన కూర్చునేవాడిని. ఆ తర్వాత అట్లా చర్చికి అటెండ్ అవుతూ తర్వాత నేను హాస్టల్కి వెళ్ళడం వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది. అయితే మాకు ఇంటర్మీడియట్ అయిపోయినప్పటికీ కూడా నేను ఆరాధన చేయకపోయేవాడిని చర్చిలో. అయితే నా వెనకాల కూర్చొని తాత నన్ను ఎప్పుడు ప్రోత్సహించేవాడు. నన్ను ప్రకాశం అనేవాడు. ప్రకాశం ఆరాధన చేయి, ఒక 2 మాటలు చేయి, దేవుడు నీకు చేసిన మేలు బట్టి చెయ్యి అని ప్రోత్సహించేవాడు. 1-2 సార్లు తాత మాట వినకపోయేవాడిని. అది నాకు భయం ఉంటుండే. ఆ తర్వాత తాత ప్రోత్సాహం బట్టి నేను ఆరాధన చేయడానికి ఆరంభించాను. అయితే తాత నన్ను ఎంతగానో ప్రేమించేవాడు. ఇప్పటికీ కూడా నేను చర్చికి గిడ్జోన్స్ సందర్భం ఆ సంస్థలో పనిచేయడం అట్లా ఇతర చర్చిలోకి వెళ్తే ఎప్పుడైనా చర్చికి రాకపోతే నాకు ఫోన్ కాల్ ఈవినింగ్ వచ్చేది. ఇంకా ప్రార్థన చేసేవాడు. తాత ఫోన్ చేసి ప్రకాశం ఏంది రాలేదు ఈరోజు, ఎక్కడికి వెళ్ళావు, ఇట్లా అడిగేవాడు ఎంతగానో. తర్వాత తాత పక్కన కూర్చున్నందుకేమో నేను కూడా హార్మోనియం వాయించే పరిస్థితి వచ్చింది. తర్వాత నేను నేర్చుకున్నప్పుడు తాత ఎంతగానో సంతోషించినాడు. అదేవిధంగా వాక్యం చెప్పాలని ప్రోత్సహించేవాడు. ఇలా కాదు ఇలా చెప్పాలి అని చెప్పేది. తాత ఎప్పుడు మమ్మల్ని చెప్పమంటావు, అమ్మ నువ్వు చెప్పరాదు అని నేననేది. అంటే ఆయన అంతగా నిలబడడానికి ఇష్టపడే వాడు కాదు, ఎక్కువగా మమ్మల్ని ప్రోత్సహించేవాడు. అలాంటి మంచి లక్షణాలను తాతలో చూశాను. అయితే తాత మరి ప్రభు దగ్గరికి వెళ్ళిన రోజు ఎందుకో నాకు ఆ రోజే మార్నింగ్ అనారోగ్య కారణాలు అప్పుడే సడన్గా అనిపించింది. నాకు సిక్ అయిపోయాను, నేను సాక్ష్యం చెప్పలేకపోయాను. ఆ బాధ నాలో కొద్దిగా ఉండింది. కానీ దేవునికి వందనాలు, మళ్ళీ మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్పే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించినాడు. దీన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనస్తున్నై ఉన్నాను. అని ప్రశ్నిస్తున్నాడు. నా దేవుడు నాకు ఎన్నో మేలు చేస్తూ వచ్చిన కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పటికైనా నా దేవుడు చేసిన సహాయం బట్టి మీ అందరితో పంచుకుంటున్నాను. 10 మందిలో చుట్టి మాట్లాడుతున్న శక్తి నాకు లేదు. విట్టలేని పామర్లను చేసుకున్న నా భర్తను నా బిడ్డప్పుడు కూడా పేషెంటే. అమ్మ నాన్నకు 9-12 మంది పుడితే 2 అన్నది నేను ఒక్కదాన్ని. అయితే ఈయన ఆడికి సువార్తకు వచ్చి మా అత్త వచ్చి చూసి వచ్చింది. నీకు పిల్లలు చూసి రాపోకూడదు అంటే వచ్చిండాడు. చాలా పక్కగా ఉన్నాడు మనిషి. మా చిన్న ఏమంటాడు, ఆయన పేషెంట్గా ఉన్నాడు. ఆయన ఒక్క చెల్లె చనిపోగా మిగిలిన ఒక్క తన ఆమెకి ఇస్తే ఆయన చచ్చిపోతే చెల్లె బతికింది. అంటే బిడ్డ చెల్లె కోరుకుంది సంఘం సాహసం. దేవుడు అంటే ఇష్టం ఆమెకు. అందుకే భూమి ఉంది, ఒక్క కొడుకున్నాడు. నా బిడ్డకు ఒక్క కొడుకు పుట్టినా బతికిపోతుంది, ఆయన చనిపోయినా పర్వాలేదని మా నాయన అంటాడు. సరేలా నాకు ఇష్టం, నేనేమనలేదని మా ఆయన అన్నాడు. మా నాయన మీనన్నట్టు పాసులుగా చేసే పని విడిచిపెట్టి భూములు సంపాదించి ఆశలు సంపాదించి పిల్లలు చదివియక ఎంతో తప్పుదారి పట్టించింది. ఆయన నా బిడ్డకు దొరికిందని ఎంతో సంతోషించేవాడు. అయితే దేవుడు ఇద్దరిని జత కట్టిండు. భక్ష్యంగా పెళ్లి నిర్ణయించిండు. అగస్త్యంతో రాజరత్నం ఎవరు చేయకూడదు. వాళ్ళకు ఒక్కతే బిడ్డ, మరి ఇంకా చనిపోతే ఎవరి స్థితి ఏంటి అంటే ఏం మాట్లాడుతున్నావు, భక్ష్యంగా నేను నిర్ణయించిన పెళ్ళి అది తప్పకుండా జరగవలసిందే అని పెళ్లి జరిగింది. దేవుడు నాకు ఆయన కట్టు కట్టినాడు. నాకు ఆరాధన రాదు, బైబిల్ చదవరాదు, బైబిల్ చదవని ఏడిపిండు. ఆరాధన రాశించాడు. పుట్టిన ప్రార్థనలో కూర్చొని ఇట్లా చేయాలి ఆరాధన నేర్పించిండు. వాక్యం చదివి కలిపి చదివేటి ఒక్కొక్క అక్షరం పలికించి నేర్పించిండు. అట్లా నేర్పించి పెంచుతూ వచ్చినాడు. ఉదయమున సాయంకాలమున ప్రార్థన ఆరాధన నేర్పిస్తూ వచ్చినాడు. ఎంతో నేర్పించిన తన జీవితంలో ఎప్పుడు చూసినా బిడ్డ పుట్టినప్పుడు దావకండని, పెద్ద కుమారుడు పుట్టినప్పుడు దావకండని, ఒక 6 నెలలు ఒక 5 నెలలు ఇట్లా పోయి వచ్చేది, మళ్ళీ పని చేస్తూనే ఉండేది. పెద్ద కుమారుడు పెళ్ళి అయిన 6 నెలలకి పెద్ద కుమారుడు. తర్వాత
బిడ్డ ఇంకా మన చిన్న కుమారుడు. ఇట్లా పుట్టింటే ఒక ఆమె అన్నది, అక్క మా అమ్మ పేషెంట్ టీపీ రోగం అన్నారు, నీ పిల్లలు నువ్వు ఇంత తక్కువ ఉన్నావు అంటే అది ఏమి దయ, మా దయ కాదు. ఇట్లాంటివి ఎన్నో కష్టాలు పెద్ద కుమారుడు చేయగలుస్తున్నాడు. ఆయన ఎంతో మా గురించి కుటుంబం గురించి ప్రార్థన చేసి ఆమె యాత్ర నిర్ణయించుకోండి. పెద్ద గొడవ పడగబట్టింది, దిగులు పడి చచ్చిపోయే గతి వచ్చింది. ఊళ్ళో ఏమంటారు, రాళ్ళతో కొట్టి చంపాలని ఊళ్ళకి ఎలగొట్టాలంటారు. చిన్న కుమారుడు ఏమంటాడు, అమ్మ మన కొడతారంట. మన రాళ్ళతో కొడతారంటే ఎట్లా అమ్మ అంటే, ఎవరు కొట్టడు బిడ్డ, నువ్వు ప్రార్థన చేయి, దాకా పని కొట్టాడు. మళ్ళీ వచ్చి ఊరగా వస్తాడు దాకా. ఆమెకు ఒక్కొక్క సుక్కు ఇచ్చుకుంటా దేవుడు మళ్ళీ దర్శించి అన్నం తీసుకుంటాడు. ఇప్పుడే కొన్ని తీసుకుంటాడు ఆ బిడ్డ, దేవుడు అన్నీ వేస్తాడు కాదు అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను బతికించింది. మన చిన్న కుమారుడు కూడా పిచ్చుడైతే ఈ రోజుల పట్టి పెంటగడ్డల చెత్తకుంట్లో వస్తుంటే నేను ఎప్పుడు కూడా ఇవన్నీ జరుగుతుంటే బాధపడలేదు. ఆ దేవుడు నాకు అన్యాయం చేయడు. మళ్ళీ తిరిగి నీ కొడుకు బయట పెట్టుకొని మందిరానికి వెళ్తున్నాను, భయపడక నాతో మాట్లాడుతూ వచ్చిన. అట్లా ధైర్యపరుస్తూ నిలబడుతూ వచ్చినాను. ఇప్పుడు నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎర్రగడ్డకు వచ్చిన బకెట్లు రక్తం ఎత్తుకోవచ్చు ఆయన దగ్గర కూర్చొని. చనిపోతాడని నాకు భయం లేదు. మా అత్త ఏమనేది, నా దీపం ఆరిపోదు, నా కొడుకు చనిపోడు. అదే ఉంది, నా భర్త చనిపోడు, బతికే ఉంటాడు. నేను మొన్న కూడా అంటున్నా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇంత పక్కగా అవుతున్నావు అన్నది అంటే నాకు చెప్తలేదు కానీ పక్కలతో చెప్తున్నా టైం అయింది. అప్పుడు నా జీవితంలో నా భర్త ఇంకా బతాడు, నేనే మొదలు పోతా అనే ఉంటాడు. నువ్వేం చాలా రోజులు బతుకుతానేది. అట్లా నేను ధైర్యంతో ఇంకా నా భర్త బతికి అని ఆశపడింది. కానీ నా కళ్ళు ముందరు చూస్తున్నాను నిద్రపోయాడు. నా బిడ్డ అంటది, అమ్మ నాయన నిద్రపోతుంటే నిద్రపోలే బిడ్డ నాయన దేవుని దగ్గరికి పోయినా మూలగాలు వచ్చిన. అయ్యా ఇంత మంచిగా పోతుంది, నేను ఎట్లా పోవాలని అన్నది. కానీ ఈయన చనిపోయినందుకు అవసరం లేదు. యోబు 1వ అధ్యాయము 21వ అధ్యాయంలో యోబు అన్ని పోయిన మూలగాల నుంచి ప్రార్థన చేసింది. దేవా నాకు ధైర్యం దయచేయండి, నేను బయటకు ఏది తెచ్చినా ఇల్లు పొలము రెండే. ఎంత పని చేస్తుంటే భీముడు చేసినట్టు చేస్తాను సంతోషించేవాడు. కానీ ఒక్కనాడు ఒక మాట తిట్టలే, ఒక దెబ్బ కొట్టలే. ఎంత తల్లిదండ్రులకి అంత మంచిగా సాధిండు భర్త. ఇప్పుడు చాలా ఇంట్లో ఎంత కోరుతుందంటే 10 మంది లేరు అన్నట్టు. ఎప్పుడు చూసిన పాట, ఎప్పుడు చూసిన వాక్యం, ఈ వాక్యం ఏమైనా ఉండనేమయ్యా అంటే బైబిల్ తీసుకున్నావు. నేను చెప్పా బైబిల్ తీసుకుని అట్లయితేనే చెప్తా. ఇట్లాంటి మొక్కలు హెచ్చరించేవాడు. 5 గంటలకే లేచి అల్లా అనక ముందే చేసుకోవాలి మన దేవుని ప్రార్థన. అందుకొరకే ఇప్పుడు దుఃఖం ఆగుతలేదు, ఎంత చింత, ఎంత దిగులు. అట్లా బైబిల్ వాక్యం తీసుకుంటా, చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, నెమ్మది ఉంటా. ఎంత మర్చిదామని మరపొస్తలేదు. అట్లా నేర్పించేవారు ఎవరు నాకు, వాళ్ళు హెచ్చరించేవారు ఎవరు, పెద్దలనేది ఎవరు, పూర్వం జరిగిన సంగతులు ఎవరు చెప్తారు, ఏందెన్నో ఆలోచన వస్తూ ఉంది. అందుకే మీరు అందరికీ ఈ చిన్న సాక్షిని బట్టి మా గురించి, కుటుంబం గురించి, పెద్ద కుమ్మాడు అనేది అమ్మ అందరూ పోయినా చేసే దగ్గర కూర్చో, పక్కకు జరగదు, ఇంటి లాగమైనా పర్వాలేదు చెప్పింది కదా, పక్కకు జరగకుండా చాలా చేసేది. మా గురించి ఇజ్రాయలు, రోడ్డు బిడ్డ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. ఈ చిన్న సాక్ష్యం అందరికీ ప్రైజ్ లార్డ్. తాత గురించి అనేక రకాలుగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని వివరించినప్పటికీ నాతో వ్యక్తిగతంగా ఉన్నటువంటి అనుబంధం కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా నాకు ఈ ఊర్లో షాప్ ఉండడం వల్ల తాత మామూలుగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది, వ్యక్తిగతంగా, కుటుంబంగా.
లోకానుసారంగా బయట ఉండే విధానాలను బట్టి కూడా ఉంటుంది. అయితే షాప్ దగ్గరికి వచ్చినప్పుడు అటు నాకు చుట్టూ షాప్ దగ్గరికి వచ్చేవాడు చాలా గంటలు కూర్చునేవాళ్ళు. అయితే చిన్నప్పుడు తమ్ముడు చెప్పినట్లుగా హార్మోనియం వాయించేవాడు. ఒక వర్తమానము ఆ తాత చెప్పేవాడు, ఒక వర్తమానము తిమ్మటి అంకులు చెప్పేవాడు. ఇట్లా మాకు వాళ్ళే అక్కడ మాకు బైబిల్ అంటే తర్వాత ఇవి అంటే ఏంటంటే వాళ్ళని చూసే కొంచెం మొదటి కాలంలో వాళ్ళని చూసి మేము పెరుగుతూ వచ్చాం. తర్వాత కాలంలో తాత కొన్ని కారణం ఏదైనప్పటికీ తాత మందిరానికి రావడం మానేసిండు మా దగ్గర. అప్పుడు నేను ఆయనతోటి చాలా షాప్ దగ్గరికి మళ్ళీ వచ్చేవాడు, బ్యాగ్ తీసుకొని ఇబ్రాహీంపట్నము లేకపోతే వేరే వేరే సంఘాలకు పోతుండేవాడు. అక్కడ కూడా ఆయన చాలా తాత చెప్పినట్లుగా అక్కడ కూడా సంఘాలకు సహాయం చేస్తూ వచ్చినాడు. అయితే అనేకసార్లు నేను విభేదిస్తూ వచ్చాను తాతతోటి, అది మీ మధ్యలో పంచుకోవాలి. తాత నువ్వు అక్కడ వెళ్తున్నావు, మేము ఇక్కడ ఉన్నాము మనమలము, నువ్వు ఒకవేళ చనిపోతే వాళ్ళు ఎవరు రారు, నిన్ను మోయాల్సింది మేమే, నువ్వు అట్లా చెయ్యకు తాత అంటే, ఏ మనమడు నువ్వు అట్లా అనకు, నేను వస్తా కానీ ఏం అట్లా అనకు అని చెప్పేశాడు. అయితే బైబిల్ గ్రంథంలో వాస్తవానికి ఒక నాకు అనిపించింది, ఇందాక బండి మీద వచ్చాను నేను బీబీ నగర్ నుండి, మనము ఒకరి గురించి తెలుసుకునేటప్పుడు మంచి చెడులు రెండు ఉంటాయి. అయితే చెప్పే వ్యక్తులను బట్టి ఉండే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క గుణగణాలని మనము ఎంపిక చేసుకోవద్దు. కానీ దేవుడు అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ వచ్చాడు అని చెప్పి ఉంటుంది. బలహీనతలు కొన్ని ఉన్నప్పటికీ బలహీనతలు చూసేవారికి ఎప్పుడు కూడా బలహీనతలే కనబడతాయి. వాళ్ళలో ఉన్నటువంటి మంచిని చూసినప్పుడు మంచి కనబడుతుంది. వాక్యం చూసుకుంటే అనంత జ్ఞాని అయిన, వాస్తవం చెప్పాలంటే చాలా జ్ఞానవంతుడు. ఈరోజు భూమి సంబంధించినటువంటి రికార్డుల గురించి, మంచాల మండలంలో ఉన్నటువంటి భూముల గురించి కానీ, భూమి యొక్క వివరాల గురించి కానీ, ఎంఆర్ఓకు అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలకు తెలియనటువంటి సబ్జెక్టు, ఇలా ఆర్డీఓ కూడా తెలియని సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంటుంది. అది నిజంగా డబ్బులు ఇచ్చి తీసుకునేది అయితే నేను 4-5 లక్షలు ఇచ్చి తీసుకునేవాడిని. అట్లా చాలా జ్ఞానవంతుడు. తర్వాత బైబిల్ సంబంధించి కూడా ఏదైనా చెప్తే నాకు కొన్ని వచనాలు షాప్లో ఉండి చెప్పాడు, అవి ఇప్పుడు కూడా నాకు గుర్తొస్తాయి. ఇగో దీని తర్వాత ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది, బైబిల్ ఉంది, నీ దగ్గర బైబిల్ ఉంది ఆ షాప్లో అంటే ఉంది తాత అంటే తీసి అందులో ఇగో ఇవి గుర్రాలు అంటే ఇవి దానికి సంబంధించింది మన రాకెట్లతో యుద్ధాలు జరుగుతాయి అని చెప్పేసి కొన్ని చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. అవన్నీ కూడా ఇప్పుడు మనకు తెలియని పదాలు అవన్నీ అర్థమయ్యేటట్లు చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. ఇట్లా చాలా ఇంకా చివరికి ఈ 3 సంవత్సరాల నుండి మళ్ళీ మా దగ్గరికి ఇక్కడ ఆరుట్లకి వస్తూ వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. తాత నువ్వు రావడం చాలా సంతోషం, మళ్ళీ మాతో పాటు బయట కలుసుకునే వాళ్ళం కానీ మందిరంలో కలుసుకోలేకపోతున్నాం. అట్లా కలుసుకొచ్చాడు. చివరి దశలో మేము మందిరం ముందు స్థలం కొనుక్కుంటూ వచ్చారు, మన సంఘం సంబంధించుకున్నాం. ఆ విషయంలో కూడా తాత తన యొక్క భాగమును 2 లక్షల రూపాయలు ఆయన ఇస్తూ వచ్చినాడు. అంటే ఆయన యొక్క దేవుని మందిరం మెడల మరి ఆయనకు చాలా ప్రేమ ఉంది. ఆ విధంగా మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాడు తాత. ఇంకా కొన్ని ఇబ్రాహీంపట్నంలో, తర్వాత రంగాపూర్, తర్వాత ఇక్కడ మన కానాపూర్ ఈ సంఘాలను కూడా వెళ్ళి అక్కడ కూడా ఆయన పరిచర్య చేసినట్లుగా, అక్కడ ఆయన తన భాగం ఇచ్చినట్లు కూడా అక్కడ వాళ్ళే చెప్పారు కానీ ఆయన మాతో ఏం చెప్పలేదు. అట్లా ఆయన యొక్క ప్రేమను అంతటా విస్తరింపజేసుకుంటూ తన యొక్క జీవితంలో మరి తిరిగి తన సొంత సంఘంలో కూడా మేము రీసెంట్గా కమిటీ వేసినప్పుడు ఆయన కూడా ఆ యొక్క తిరిగి తన భాగాన్ని మందిరంలో పొందుతూ తను మరి తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకుని దేవుని వద్దకు వెళ్ళడం ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ వస్తుంది. అదే తప్పిపోయిన కుమారుడు దేవుని యొద్ద ఏ విధైతే ఆ తండ్రి యొద్ద ఏ విధమైనటువంటి మేలులు పొందుతూ వచ్చినాడు అనేటువంటి ఉద్దేశం తన ఎడల సంఘం దగ్గర కానీ మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. తాత చివరి రోజు మరి ఎందుకో నాకు ఫోన్ చేశాడు కానీ నేను
ఆ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు, తర్వాత చేద్దామని అనుకున్నా. కానీ అదొకటి నా హృదయంలో నిలిచిపోయింది. అంటే ఆయన ఫోన్ ఎందుకు చేసిండో తెలియదు, కానీ నేను తర్వాత చేద్దాం తాత కాదు అనుకున్నా. మళ్ళీ చనిపోయినాడని వార్త వచ్చింది. ఈ యొక్క సాక్ష్యం దేవుడికి. మాది సొంతూరు ఇరవై. మరి మా యొక్క విలేజ్కి మరి తాతగారి కుమార్తె మృతమచ్చలం ఇవ్వడం జరిగింది. 1991 లేదా 92లో వాళ్ళ యొక్క మ్యారేజ్ 91లో జరిగింది. కాబట్టి మాది ఎంబీ బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు కూడా సినిమా వాళ్ళు మరి హెబ్రోన్ ఫెలోషిప్ అయినప్పుడు కూడా మరి అక్కడ మరి చిన్నమ్మ అక్కడ మేము ఆరాధన విషయం కానీ ప్రతి విషయంలో కానీ అక్కడ ఆశీర్వాదం అని మా బాబాయ్ ఉండేవాడు, ఆయన నడిపిస్తుండేవాడు. మరి అప్పుడప్పుడు ఇక్కడికి వెళ్ళి కూడా రాజరత్నం అంకులు మరి అదేవిధంగా మరి తిమోతి మామ మరి ఇట్లా వీళ్ళు వస్తుండేవాళ్ళు అన్నట్టు. మరి వస్తూ మరి మేము అప్పుడు 92లో 93లో నేను 8th క్లాస్ 9th చదువుతున్నప్పుడు ఈ రాజరత్నం అంకులు వచ్చేది జంగేతాలు తీసుకొని వచ్చి వచ్చిన మా తాత అంటే నన్ను తాత అనేది. తాత వచ్చినా నేను కూడా వచ్చినట్టు మరి తాత వచ్చాడు, ఇట్లా సేవకుడు వచ్చాడు, నువ్వు ఇల్లు వెళ్ళి మరి ప్రతి ఒక్కరిని మన వాళ్ళు ఎవరు వాళ్ళంతా తీసుకుందా మన ఇంటికానే ప్రార్థన పెట్టుకుందామని చెప్తూ ఉండేవాళ్ళు అన్నట్టు. అది తాత రాయన ఏదో ఒక పని చెప్తాను ఆయన నాకు అన్నీ నేను అనుకునేవాడిని అన్నట్టు. అట్లా ఆ విధంగా మరి మా చిన్నమ్మ మా బాబాయ్ వాళ్ళకు మాకు ఎంతో వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చాడో మమ్మల్ని కూడా అదే విధంగా ప్రేమిస్తూ అక్కడ వచ్చిందంటే ఇక్కడ ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే. జయనందం వాళ్ళ ఇంట్లో మరి అటెండ్ కావాల్సిందే. మరి అక్కడ ఒక ప్రార్థన కూడిక మా దగ్గర ఆశ్రమం బాబా ఇట్లా ప్రతి ఒక్కరి ఇంట్లో వచ్చినప్పుడు రాజరత్నం అంకులు కానీ తిమోతి మామ కానీ జంగీ తాత కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి అక్కడ ఒక కూడికని ఏర్పాటు చేసి మరి ఒక పాట మరి కొద్దిసేపు వాక్యము సాయంకాలం 7:30 8 గంటల అట్లా ఆ విధంగా దేవుని పట్ల ఎంతో ఆసక్తి ఆశ మరి కలిగినటువంటి మరి గొప్ప వ్యక్తికి మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా నేను కూడా మరి తాతతోటి మరి అదేవిధంగా మరి ఎంతో మరి సన్నిహితంగా చాలా రోజులు అయింది. నేను కూడా 1 year అయింది ఈ ఊరికి రాక. 1 year అయింది. ఒకసారి స్కూల్లో ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి ఏం తాత 6 వస్తలేదు ఏంది ఇక్కడ అంటే, వస్తలేదు తాత జర స్కూల్ ఉంది కదా వీలైనప్పుడు వస్తలే అని నేను చెప్పేవాడిని. మరి ఆ స్కూల్లో అక్కడ సీసీ కెమెరాలు ఉండేవారు. మాట్లాడుతారు ఏం సార్ ఊకే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు, ఫోన్ మాట్లాడుతారా లెసన్ చెప్తారా అని ఆయన అన్నాడు, ప్రిన్సిపల్ అన్నాడు. సార్ ఇట్లా మా తాత చేసినట్టు సరే సరే కానీ అట్లా తాత ముచ్చట పెట్టిందంటే మరి ఒక 10-20 నిమిషాలు అర్ధగంట సేపు అని మరి అట్లా మరి ఎంతో మరి మాట్లాడుతూ మరి ప్రేమ అభిమానం అనేది ఎంతో మరి చూపించేటువంటి వ్యక్తి. లాస్ట్ చనిపోయే మరి ముందు ఒక వారం రోజుల ముందే మరి మా చెల్లె విజయ్ మరి ఆనంద్ బావ మరి ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు మరి చాలా రోజులు అయింది కదా తాతను కూడా చూసిపోదాము మళ్ళీ అనుకోని పొద్దుగాల ఉదయం స్కూల్ ఉంది కానీ నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి నైట్ వచ్చి తెల్లారినాక తాతను 7 గంటలకే చూద్దామని వచ్చేసరికి తాత బస్ స్టాండ్కి వెళ్ళిండు. ఇట్లా వచ్చిండు దాని సంస్థలు అంటే అరే అట్లా నా వచ్చేసి మన హోటల్ దగ్గర మరి ఇక్కడనే ఉన్న ఛాయ్ తాగుందా ఆడ ఏముంటావు ఇంటికాడని అన్నాడు. సరేలే తాత ఏమవుతుంది నేను ఛాయ్ తాగి వచ్చిన అంటే ఏమవుతుందేమో నువ్వు రా వచ్చేసి బస్ స్టాండ్కి అన్నాడు. బస్ స్టాండ్కి పోగానే అక్కడ మరి కూర్చొని చాలాసేపు ముచ్చట్లు పెట్టి 20లో పెట్టేట్లు అందరు బాగురా నువ్వు ఏం చేస్తున్నావు అది కానీ మరి ఇట్లా స్కూల్లో చేస్తున్న తాత అంటే మరి పరిచయం చేస్తున్నా అంటే చేస్తున్నా స్కూల్లో జాబ్ చేసుకుంటూ మరి సండే కూడా నేను కూడా మరి అక్కడ మా పక్క విలేజ్లో గిరికొత్త పిల్ల నడిపిస్తున్న ఒకరి ఇంట్లో మరి 20 మంది వరకు వస్తారు ఇట్లా అని చెప్పినప్పుడు సరే చాలా సంతోషం మా ఏరియాలో కూడా విగ్రహం సావాసం చేయి మనవాడు అని చెప్తుంది. సరే తాత చేస్తున్నాలే మరి దేవి మన విగ్రహంలో బాప్తిసం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడనే మరి చేయాలని సొంతంగా మనము అని చెప్పినప్పుడు మరి అది అదృష్టం అనేది కొందరికి మాత్రమే కొన్ని సంఘాలకు మాత్రమే అది ఉంటుంది. ఆయన కూడా నేను కూడా మరి మీకు కూడా మరి చేయాలనుకుంటున్నాం మన కూడా మరి అని అన్నాడు. కానీ సరే తాత నువ్వు ఇష్టం ఉన్నప్పుడు చేయాలి, ఇప్పుడైతే మా ఇంట్లోనే నడిపిస్తున్నాం అన్నప్పుడు మరి అట్లా దేవుడు మరి ప్రేరేపణ నేను కూడా అడగలేదు తాతను. మరి నేను నీ పైన నాకు ప్రేరేపణ ఉంది మన కూడా చాలా 2-3 సంఘాలకు పిలిచిన నువ్వు అక్కడ స్టార్ట్ చేస్తే నీకు నేను ఇవ్వాలని నా మనసుతో మరి ఆ తాత మనసుకు నాకే తెలియాలి ఆ మాట. వేరే వాళ్ళు నాయనమ్మతో చెప్పలేదు నాకైతే తెలియదు. కానీ మరి అట్లా మరి నేను చేయాలని అనుకుంటున్నాను నువ్వు అక్కడ స్టార్ట్ చేయనప్పుడు సరే తాత చేస్తలే అని మరి ఆ విధంగా చెప్పడం జరిగింది. మరి ఎంతో మరి మున్ని పుట్టినప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఫోన్లు కూడా లేకుండే. మున్ని 96లో 94లో పుట్టింది. 94లో పుట్టినప్పుడు అప్పుడు ఫోన్లో మరి మా బాబాయ్ ఆశ్రమాసి 200 ఇచ్చి మరి నువ్వు 6 వెళ్ళు మరి అక్కడ మున్ని పుట్టిందిగా చెప్పి అప్పుడు తాతలకు అన్నప్పుడు
మరి ముందు వచ్చినప్పుడు అక్కడ వచ్చినప్పుడు తాత కూడా ఇక్కడ ఉన్నాడు. మరి నన్ను ఇక్కడ ఉంచలే, నేను ఇంటికాడ కూర్చోబెడతాను నేను అనుకుంటున్నాను. పొలానికి తీసుకుపోయాడు. వర్షం వేసిండ్రా, వర్షం కాడ ఉందాం, ఇంటికాడ ఏముందని వర్షం దగ్గర ఆ పొలం దగ్గరే నైట్ ఒక 12-2 గంటల వరకు ఆడ ఉన్నాం. బావిలో నీళ్ళు అయిపోయేంత వరకు ఉండే తర్వాత అప్పుడు ఏం చేసినా అప్పుడు ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఉదయం మళ్ళీ తినిపించుకొని మళ్ళీ ఇబ్రపట్నం బస్ స్టాండ్లో అక్కడ తీసుకెళ్ళి అట్లా ఆ రకంగా మరి ఎంతో సన్నిహితంగా మా కుటుంబంతో కూడా ఎంతో చక్కటి సహవాసం కలిగినటువంటి మరి వ్యక్తి. ఎక్కువగా ఆయన యొక్క ఉద్దేశము ప్రతి గ్రామానికి వెళ్ళాలి, స్వార్థ ప్రకటించాలి. మనం ఉన్న చోటనే ఉంటే ఏం ప్రయోజనం అయ్యా, మనం అక్కడక్కడ మనం ఎన్నో ఆత్మలు, ఆరిపోయిన ఆత్మలు మనం వెలిగించాలని మరి ఇతని యొక్క ఉద్దేశం. కాబట్టి మన సొంత గ్రామంలో మనకి ఎప్పుడు కూడా ఘనత ఉండదు కాదా అనేది కదా. అట్లా మరి ఆ విధంగా ఆయన ప్రతి గ్రామాన్ని చేతనైనా చేత కాకుండా దేవరకొండ కానీ అక్కడ చౌరస్తా మెల్లపల్లి కానీ ఇక్కడ కుర్మేట్ దగ్గర కానీ ప్రతి గ్రామాలు కూడా మరి ప్రేమయ్య పంతుల ద్వారా కానీ ఆ విధంగా ప్రతి ఏరియా తిరుగుతూ మరి ఆయన మరి సువార్త మరి అందించినట్టు మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి దేవుని పట్ల నీవు నేను కూడా అలాంటి భారం కలిగినటువంటి వారమే ఉండాలి కదా. మన పని మనం ఎప్పుడైనా చేసుకుంటూనే ఉంటాం కదా. మన పని అనేది ఒడవదు అది, కానీ దేవుని పని అది స్థిరంగానే ఉంటుంది. కాబట్టి ఆయన క్రియలు వాళ్ళంటేనే వచ్చే రీతిగా మరి ఆయన జీవించినన్ని రోజులైనా సరే మరి ఎంతో మరి దేవుని పట్ల భయము భక్తి మరి కలిగిన జీవితంతో జీవించాడు. మరి సడన్గా ఆ రోజు మరి ఆ యొక్క స్టేటస్ రమేష్ ఆ స్టేటస్ పెట్టుకున్నప్పుడు నేను చూసిన షాక్ అయిపోయాను. అరే 4 రోజుల కిందనే తాతను మందలికి చూస్తే కదా ఇట్లా అయిపోయాయని అనుకున్న. అట్లా దేవుడు మరి నీతిమంతులు కొనుగోలు రీతిగా మరి ఆయన తీసుకున్నాడు. కాబట్టి మరి కుటుంబంతో కూడా మరి మీరు మరి అందరం ప్రార్థించాలి. వారి యొక్క ఓదార్పు మరి వారి మిగతా మరి కుటుంబ సభ్యులందరి కోసం మనం అందరం ప్రార్థిస్తూ ముందుకెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బ్రహ్మము. మేము సువార్త టీం అబ్రహాం బ్రదరుతో పాటు మేము సువార్త టీంలో ఉంటాము. మాతో పాటు కూడా రాజు బ్రదర్ వాడు సువార్త టీం కూర్చుంటాడు. అయితే మొన్న ఈ జంగయ్య అంకుల్ గురించి మరి అబ్రహాం బ్రదర్ మాట చెప్పినాడు. ఏమన్నాడంటే ఆయన కూడా మంచి దైవభక్తి పరుడు, రాజు వాళ్ళ తాత మంచి చర్చిలో కూడా మంచి మరి ఒక ఎల్లర్గా ఉండేవాడని చెప్పినాడు. అయితే మేము ఆ రోజు రాజుని బట్టి మేము ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత నేను ఇక్కడి నుంచి మీ మధ్యాహ్నం టైంలో చూసి మాకు కొంచెం చిన్న కుటుంబ పనుల నిమిత్తం మళ్ళీ వెళ్ళిపోయినాం. మధ్యాహ్నం టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత రంజిత్ బ్రదరు అబ్రహాం బ్రదర్ మేము వాటర్ కోసం అని అయితే అక్కడ ఒక ఆమె చెప్పింది, సాక్ష్యం ఏం చెప్పిందంటే, అయ్యో జంగయ్య సాయంత్రమే ఇక్కడికి వచ్చి మాట్లాడినాడు అని చెప్పి మాట్లాడిన తర్వాత జంగయ్య చాలా మంచివాడు, అక్కడ వస్తూ పోతూ కూడా జనాలు బాగా పలకరిస్తుండేవాడు అని చెప్పినాడు. ఆమె చెప్పిన తర్వాత రంజిత్ బ్రదర్ ఒక మాట చెప్పినాడు. నిజంగా సిపిఎం ఉన్నటువంటి దినాల్లో దేవుని సువార్త చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఆ సమయంలో కూడా మరి ధైర్యంగా దేవుడిచ్చిన కృపను బట్టి ఆ రోజు యేసుప్రభుని అంగీకరించి దేవుని సువార్త ప్రకటించిన వ్యక్తి జంగయ్య తాతని చెప్పినాడు. తర్వాత రంజిత్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, ఒక బ్రదర్ చెప్పినాడు, ఈ ప్రాంతంలో ఈ మండలంలోనే అంత పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా, ఉద్యోగాలు చేసే వ్యక్తులు కూడా ఆ యొక్క పొలాల పంచాయతీ ఉంటుంది చూసారా, అవి ఎవరి వల్ల కాలేదంట. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, నేను ఎందుకు సాక్ష్యం చెప్తానంటే, నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఏ అనుభవం లేదు, కానీ వాళ్ళ భార్య ఆంటీ చెప్పినట్టు మాట ఏంటంటే, కుటుంబాన్ని కట్టుకున్నాను. ఏం చేసినాడు చెప్పండి, కుటుంబాన్ని కట్టుకున్నాడు. కుటుంబంలో అందరూ రక్షణ పొందినారు. తర్వాత వాళ్ళ మనవడు సువార్తకు వస్తున్నాడు. ఇంకా ఊళ్ళో సాక్ష్యము ఇందాక ఒక బ్రదర్ అన్నాడు, ప్రవక్త వాస్తవకి యేసుప్రభువే చెప్పినాడు, ప్రవక్త తన దేశంలో ఘనత పొందడు, కానీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ ప్రాంతంలో ఈ ఊళ్ళో అతను మంచి సాక్ష్యము పొందుకున్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే, ఎన్నో సాక్ష్యాలు వింటాం. ఇప్పుడు మీరు చాలామంది వచ్చారు. యెషయా 43వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 12వ వచనంలో మీరే నాకు సాక్షులు, పుట్టించిన వాడిని రక్షించిన వాడను నేనే అని చెప్పినాడు. ఒక మాట ఏంటంటే, ఈ సాక్షులన్నీ విన్నాం కదా, ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత చాలామంది చెప్పినారు. చివరిగా ఆ తల్లిగారు చెప్పిన అటువంటి సాక్ష్యం విన్నప్పుడు నాకే కన్నీళ్ళు వస్తుంది. నిజంగా బతికితే ఇలాంటి బతకాలి. కుటుంబంలో సాక్ష్యం ఉండాలా, సంఘంలో సాక్ష్యం ఉండాలా,
ఊరిలో సాక్ష్యం ఉండాలా, ఊరి బయటలో సాక్ష్యం ఉండాలా. ఒక దినాన ప్రభువు నీ గురించి నా గురించి సాక్ష్యము చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇదే అంకుల్ ఏ ఊపిరితిత్తు సంబంధమైనటువంటి రోగం వచ్చిందో నాకు ఆరోగ్యం వచ్చింది. మేము కూడా గౌన్లోము మా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్. అదే 2011 సంవత్సరంలో నేను అదే ఊపిరితిత్తు ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ 45 రోజులు ఉన్నా. అప్పటికి నేను బ్రహ్మంగారు మళ్ళీ 6 సార్లు వేసుకున్నాం, మా నాన్న 22 సార్లు వేసుకుని మేము బ్రహ్మంగారు భక్తులం. 21 సంవత్సరం చచ్చిపోయే మూమెంట్లో నాకు యేసుప్రభు సువార్త చెప్తే నేను యేసుప్రభు నమ్ముకున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి మళ్ళీ మా భార్యకు ఉద్యోగం వచ్చింది. నేను సువార్త చేసే భాగ్యం ఇచ్చాడు. సువార్త టీంలో ఉంటున్నాం. ఈ సాక్ష్యం ద్వారా ఈరోజు నేను ప్రేరేపించబడ్డా. బతికితే అలాంటి సాక్ష్యము అట్లా బతకాలని నేను ఫిక్స్ అయిపోయాను. ప్రభు చిన్న సాక్ష్యము దీవించింది కనుక ఆమె. ఎవరైనా ఉంటే ఒక 10 నిమిషాల్లో అవకాశం ఇస్తాము. ఇంకెవరు లేకపోతే మళ్ళీ ముగింపులోనికి వస్తాము. అందరికీ ప్రైజ్ రాడండి. దేవుడు మరి ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. తన ప్రేమను ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకు తెలియజేస్తాడు. మరి ఆ ప్రేమ ఎట్లా వచ్చిందంటే దేవుని ప్రేమ నేను అట్లా చూసిన. మరి నేను అనేక సార్లు మా ఇంట్లో మా చెల్లె దేవుని నమ్ముకుంది, మా తమ్ముడు దేవుని నమ్ముకున్నాడు. ఇద్దరు దేవుని నమ్ముకున్నారు. నేను దేవుని నమ్ముకోలేదు. దేవుని నమ్ముకోకుంటే అనేక సార్లుగా వాక్యం చెప్తూ వచ్చింది. నాకు వాక్యం చెప్తే నేను ఎంతసేపు దేవుని తాత వాక్యం చెప్పారని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నా. ఇద్దరు తిమోతి నాయన జగతాత వీళ్ళిద్దరు నాకు వాక్యం చెప్పాలని అనేక సార్లు ప్రయత్నం చేసినారు. అనేక సార్లు ప్రయత్నం చేసినప్పుడే అనేక సార్లు నేను దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ వచ్చిన. మరి వినలే. ఎందుకంటే లోకంతో స్నేహం ఉండే. ఆ స్నేహం నన్ను కట్టిపడేసింది. ఆ స్నేహం కట్టిపడేస్తే వారు ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చినప్పుడు మరి దేవుని ప్రేమ, అప్పుడు నాకు దేవుని వాక్యం ఒకటి చూపించింది తాత. ఇర్మియా 31:3. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను ప్రవి అనేది ప్రవి. ఆ ప్రేమను నువ్వు త్రోసివేస్తున్నావు. ఆ ప్రేమను నువ్వు అంగీకరిస్తే దేవుని ప్రేమను నువ్వు చూస్తావు అన్నాడు. మరి నేను దేవుని ప్రేమను ఎప్పుడు త్రోసివేసేవాడిని. చెల్లె దేవుని మందిరానికి వెళ్ళేది, తమ్ముడు మందిరానికి వెళ్ళేది. మందిరానికి వెళ్తున్నప్పుడు ఎంతసేపు నేను తప్పించుకుని తిరుగుతుంటే మరి ఆ ప్రేమ నన్ను బలవంతం చేసింది తాతయ్య ద్వారా. అది దూరంగా ఉండి నేను ఏం చేసినట్టే స్నేహంతో పాటు అనేక రకాలటువంటి అలవాట్లు నాకు వచ్చినాయి. దానికి బానిస అయిపోయినా. చెడు సహవాసము, చెడు అలవాట్లు, వీటికి బానిస అయిపోయి దేవుని ప్రేమను తుడిచివేసి అనారోగ్యం పాలైపోయి మరణానికి సమీపం. ఇప్పుడు తాత మరి అనారోగ్యంతో ఉన్నాడు. ఆయన కూడా అనేక సార్లు అనారోగ్యాన్ని చూసిండు. మరి నాకు కూడా అలాంటి పరిస్థితి నాకు వచ్చింది. నాకు కూడా దేవుని దగ్గరికి రాలే. వచ్చినప్పుడు మరి తాత నీ అనారోగ్యం ఉంది. మరి డాక్టర్లు కూడా నాకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్లు కూడా చనిపోతామని చెప్పినారు. ఉస్మానియాకి 4 సార్లు తీసుకొని పోయినారు. తప్పని పరిస్థితిలో హాస్పిటల్ తీసుకుపోతే చనిపోతామని చెప్పి కూడా చెప్పినారు. అలాంటి బలహీన స్థితికి వెళ్ళిపోయినప్పుడు మన తాత దేవుడు నిన్ను ప్రేమిస్తే స్వస్థపరిస్తే ఎవరు కూడా నిన్ను దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. ఆయన స్వస్థపరచగల సర్వశక్తిమంతుడు అని చెప్పినాడు. నువ్వు ఎట్లాంటి బలహీనత ఉన్నా సరే దేవుని దగ్గర దేవుని మాటలు విను. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని ప్రేమ నువ్వు చూస్తావు అన్నాడు. మరి ఆ రకంగా నేను దేవునికి దూరస్తున్న అయినప్పుడు, లోకంలో ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు నాకు ఉండేవాళ్ళు. ఆ స్నేహితులు అనారోగ్యంతో ఉన్నప్పుడు నా కోసం వచ్చి ఎవ్వరు ప్రార్థన చేయలేదండి. అంటే వాళ్ళు లోకంలో ఉన్నారు, దేవుని బిడ్డలు, మరి ఆ ప్రేమను నాకు పట్ల చూపించినారు. నా కోసం వచ్చి ప్రార్థన చేసినారు. నా కోసం ప్రార్థన చేసి నేను ఈరోజు మీ దగ్గర మాట్లాడగలుగుతున్నానంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాకే చనిపోయేవాడిని. అసలు ఒక మాట చెప్పాలంటే ఈరోజు మరి అప్పుడు చనిపోతానని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఇప్పటి వరకు దేవుడు నన్ను బ్రతికిస్తూ వచ్చినారు. మరి అట్లాంటి ప్రేమ తాతయ్య చూపించినది. తాత ఏంటంటే ఎంతో వాక్యం, కడుపు నిండా వాక్యం ఉండేది. మరి తాత వాక్యం నేను వినాలని చాలా ఆశపడ్డా. అనేక మందికి అనేక చోట్ల వెళ్ళి సువార్త ప్రకటించడం, వాక్యం చెప్పేవాడు అనేక చర్చలలో. తాత మరి నీ వాక్యం మేము ఎప్పుడు మాకు భాగ్యం లేదా, వినాలని ఆశ ఉంది, ఒక్కసారి కూడా మరి వినలేకపోతున్నా అంటే బలవంతం చేసిన తాతతో నేను ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఎంత ఫ్రెండ్లీగా అంటే అందరికంటే ఎక్కువ. అంటే మరి ఇంటికి వచ్చినంటే తక్కువ అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి బెదిరించేవాడు. నా దగ్గరకు ఆయన వచ్చేవారు, ఆయన దగ్గర నేను పోకుండా అంటే చెప్పి అట్లా అంత ప్రేమ చూపించింది నాకు. వచ్చి
ఊరికే ఉండేవాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో వాక్యం తీసి నాకు వాక్యం చెప్పిన దాకా వెళ్ళేవాడు కాదు. ఆ ప్రేమ నేను చూసిన. మనం నేర్చుకోవాలా, వాక్యం అనేది నేర్చుకోవాలా. వాక్యం మనం నేర్చుకుంటే ఇతరులకు పంచగలుగుతాము. వాక్యం దేవుని నమ్ముకున్నాం అంటే తాత్కాలికం కాదు, నలుగురికి వాక్యం చెప్పే స్థితికి మనం ఎదగాలి అని చెప్పి ధైర్యంగా నాకు వాక్యం చెప్పేవాడు. ఇట్లా తాత మరి హాస్పిటల్ కూడా అనారోగ్యంతో కూడా ఒక 2 సార్లు నేను హాస్పిటల్ కూడా వెళ్ళిన. అక్కడ కూడా దేవుని వాక్యమే చెప్పేవాడు. దేవుని చిత్తం అయితే ఉంటాం, దేవుని తీసుకెళ్తే పోతాం. భూమి మీద మనం ఎవరం శాశ్వతం కాదు. ఒక దినాన్ని ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందే. దేవునికి నమ్మకంగా ఉండు, దేవుని పరిచయం చేయాలని కూడా చెప్పిండు. అట్లా అనేక సార్లు వాక్యం పంచుతూ వచ్చినాడు. దేవుని వాక్యం 1, 2, 3 సార్లు విన్నాం మరి తాత వాక్యాన్ని. ఎక్కువ సార్లు వినలేకపోయినా విన్నటువంటి వాక్యం అయితే ఇప్పటి వరకు నా హృదయంలో ఉంది. అట్లా వాక్యాన్ని పంచి తన ప్రేమను పంచేవాడు. ఇలాంటి ప్రేమ మరి దూరమైనందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు భౌతికంగా బతకం లేకున్నా తాతయ్య ప్రేమను మాత్రం అనేక సార్లు నేను చూస్తూ వచ్చిన. ఈ మాటలు దేవుడు దీవించిన. తో ఉన్న అనుబంధాన్ని నేను ఇంకా పంచుకోవాలంటే మహిమలోకి వెళ్ళిన దినాలు అయితే కొన్ని పంచుకుంటూ వచ్చాను. సరే, తను ఎప్పుడు కలిసినా ఇక్కడ కలిసిన జాన్సన్ గారు అని పిలిచేవాడు. తన నోట్లో వచ్చే మాట చిన్నవాడు, అంటే పిలిచే విధానంలో ఒక రకమైన పిలుపు, బహుశా అది దేవుని ప్రేమను బట్టి అట్లా పిలిచేవాడు. రెండవదిగా ఒక కలవకుర్తికి వివాహంకి వెళ్తున్నాను. ఇబ్రాహీంపట్నంలో బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆయన ఇంకా వేరే డిస్కషన్స్ ఉండకపోయేది నాకు తెలిసి. నాతో ఉన్న అంటే ఆయన వయసులో నాకంటే పెద్దవాడైనప్పటికీ చిన్న వాళ్ళతో గిట్ట మంచి మెలిగేవాడు. ఆ పాట పాడుతూ ఈ పల్లవరపు కొండల అనే పాట మీద ఆ పాటను పాడి వినిపించాడు. కానీ ఇప్పుడు దాన్ని మాడిఫికేషన్ చేసి కొంచెం పాడుతున్నాను. నిజంగా అట్లా ఆ టైంలో నేను అనిపించింది నిజంగా ఇట్లాంటి పాటలు నేర్చుకోవాలి అని. ఆ తర్వాత ఎక్కడన్నా కలిస్తే షాప్ దగ్గర గిట్ట కలిసేవాడు, ప్రైజ్ రాడని చెప్పుకునేవాడు. కానీ నేను గిట్ట చాలాసార్లు తను క్వశ్చన్ చేస్తూ వచ్చిన విషయం ఏంటంటే, సరే నువ్వు వాక్యం చెప్తావు, అన్ని రకాలుగా బాగుంది. మీ అమ్మ అంటే ఆంటీ వాళ్ళు పితరులు ఏ విధంగా అయితే ప్రయాసపడ్డారో ప్రభు కోసం, వారు అనుభవించిన శ్రమలు వేరు, వాళ్ళు దేవుని వెంబడించిన విధానం వేరు, ఆ దినాల్లో ఉన్న పరిస్థితులు వేరు. అయినా ప్రభు కోసం సాక్షులు ఉన్నారు. మరి మీరు గిట అలాగనే ఉండాలి. మరి మీరు మందిరానికి రాకపోవడం అనేది నాకు అదొకటి నిన్ను అడగవద్దు, బట్ అడగాలనిపిస్తుంది అన్నప్పుడు సరే వస్తాను అయ్యా అనేవాడు. ఏదేమైనప్పటికీ నిజంగా మరి తిరిగి ఆయన ఎఫ్సిఓ గిట వచ్చాడు. ఆ మధ్యకాలంలో మరి స్కూటీ మీద అంటే లూన మీద వెళ్తూ పడిపోయినాడు. నిజంగా చాలా బాగా అనిపించింది. మరి ఆ టైంలో మరి తెలిసినాక వచ్చి పరామర్శిస్తూ వచ్చాను ప్రభువుని బట్టి. ఆ టైంలో చాలా సంతోషించాడు. ఎట్లుందంటే ఇబ్బందిగా అదే వయసును బట్టి తను ఇంత ఇబ్బంది పడుతూ వచ్చినాడు. ఆ తర్వాత ఇంకా ఎప్పుడైనా ఇట్లా కాల్ చేసేవాడు, జాన్సన్ గారు అని పిలిచి అట్లా కాల్ చేసి కొన్ని విషయాలు నిజంగా సంభాషణ స్టార్ట్ చేస్తే ఎక్కువ టైమే పట్టేది. అన్ని విషయాలు డిస్కషన్ చేసిన తర్వాత ప్రైజ్ రావడానికి అట్లా ముగించేవాడు. ఇంకా మరి మరణానికి అంటే దేవుని దగ్గరికి వెళ్ళిన కొద్ది కాలంలో ఆ మధ్య గ్యాప్ లేదు, అంటే 2 సండేలు రాలేదు, తర్వాత మాట్లాడడం కూడా లేకపోయింది. ఏదేమైనప్పటికీ నిజంగా మరి దేవుడు మరి తనతో ఇక కొంచెం అలాంటి వారు అంటే నిజంగా పూర్వము వెంబడించిన విధానము, పూర్వము దేవుని ప్రేమ కలిగిన విధానము, పూర్వము నిజంగా అంటే నిజంగా భగత్ సింగ్ గారు ఎట్లయితే ప్రభువుని వెంబడించారో ఎన్నో త్యాగాలు చేసి వారు వెంబడించారు. కానీ నేటి దినాల్లో భిన్నంగా పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు తను ఏదే ప్రేమను పొందుకుంటాడో ఆ ప్రేమను ఇతరులకు చూపించాడు. నిజంగా నేను ఒక అన్య కుటుంబంలో పుట్టి ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు నిజంగా ఇలాంటి వారు కొంచెం ఆదర్శంగా అంటే దేవుని వాక్యమును బలపరచడానికి ఎంతో ఉపయోగపడతారు. కనుక దేవుడు అట్లాంటి సాక్ష్యం ఇచ్చాడు. తనతో ఇట కొన్ని సందర్భాల్లో కలిసి పంచుకునే అనుభవం ఇచ్చాడు. కనుక దేవుడు తన గురించి నేను చెప్పాల్సుకున్న మాట ఏంటంటే, ఏ పాట పాడినా ఒక వర్తమానం ఇచ్చినప్పుడు ఆరాధన వాక్యం చెప్పినప్పుడు నిజంగా అన్నాడు, నువ్వు 3 అంటే కొత్త పాత నిబంధనలో కలిసి ఆ వర్తమానం ఇచ్చావు, చాలా బాగా వాక్యం చెప్పావు అని ఈ మధ్య కాలంలో ఆరాధన వర్తమానం ఇచ్చినప్పుడు ఇది చెప్పాను. నేను అనుకుంటా అది నా క్రెడిట్ కాదేమో, దేవుడు ఇచ్చిన తలంపును బట్టి పంచుకుంటే అలాంటి వారు అంటే భగత్ సింగ్ గారి కాలంలో ఉండి ఎన్నో పరిస్థితులు కూడా విన్నవారు అప్రిషియేట్ చేయడం అనేది కూడా గొప్ప విషయం. దేవుడు మరి అట్లా అవకాశం ఇచ్చాడు. తన గురించి నేను చెప్పాల్సిన మాటలు దేవుడు నిజంగా గుర్తు చేసుకుంటాం. మరి నాకు తెలిసి దినదినం ఆయనను గుర్తు చేసుకునేది ఈ విధంగా కృతజ్ఞత కొరకే ఇదేమో.
తర్వాత ఎప్పుడు మనుషుల్లో మెదులుతూ ఉండి ఇలాంటివి ఉంటాయి. కాబట్టి దేవుడితో ఉన్నాడు. అలాంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండడానికి ప్రభు సాయం చేయాలి. దేవునికి వందనాలు. మరి అంకుల్ గురించి నేను 19 నుంచి 20 సంవత్సరాల మధ్యలో నాకు అంకుల్ పరిచయం. నేను 2006లో ఇబ్రహీంపట్నము ఎబ్రోన్ నుంచి పరిచర్యకు రాసినప్పుడు రాజరత్నం అంకుల్ ఉండే, అంకుల్ కూడా ఉన్నాడు. ఆ దినము పరిచర్య చేసిన తర్వాత చాలా మంచి వాక్యం చెప్పాడు ఈ అబ్బాయి అని. రాజరత్నం అంకుల్ ఇంటికి తీసుకొని పోయి అక్కడనే భోజనం పెట్టినాక అంకుల్ నాకు 200 రూపాయలు ఆ రోజు ఆఫరింగ్ ఇచ్చారు. ఆ అంకుల్ ఇద్దరు మాట్లాడుకొని అప్పటి నుంచి తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి నాకు ఎక్కువగా పరిచయం అయినాడు. మరలా 10 సంవత్సరాల నుంచి బాగా పరిచయం అయినప్పుడు దేని విషయంలో పరిచయం అయినాడంటే, మేము అప్పుడు తుర్కయంజాల్లో మందిరం కడుతుంటిమి. ఆ సమయంలో మాకు పరిచయం అయ్యి అక్కడికి వచ్చి చూశాడు. అన్న వాళ్ళు చెప్పినట్లు ఓ రోజు భోజన సాహసం జరుగుతుంది మందిరంలో. చివరిగా పాట పాడలేదు. వెంటనే అన్నాడు, పాట ఎత్తలేదు ఎందుకు అని. ఐఎమ్ సారీ అంకుల్, అవును ఎత్తలేదు, వేరే వాళ్ళు ఎత్తుతారనుకున్నాము. ఎప్పుడైనా సరే రాజన్న, మనము స్తుతులు చెల్లించిన తర్వాత పాట ఎత్తాలి. సరే అంకుల్. ఆ రోజు నుంచి నేను దాన్ని సరి చేసుకున్నా. ఎప్పుడైనా ప్రార్థన అయిన తర్వాత పాట ఎత్తడం నేర్చుకున్నా. తర్వాత ఏం నేర్చుకున్నానంటే, అంకులు అన్న వాళ్ళు చెప్పారు సమయానుకూలంగా ఏ వాక్యానికి ఆ వాక్యం పాట పాడేవాడు. వచ్చి కూర్చున్నామా, మాట్లాడినామా, వెంటనే ఒక పల్లవి ఎత్తేవాడు. తర్వాత అంకుల్ లోపల ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే, మందిరానికి సాయం చేసిందని చెప్పిన చూడు. ఓ రోజు అంకుల్ని ఆహ్వానించిన. అంకుల్ రావాలి అని అంటే టవల్ వేసుకొని వచ్చి మందిరానికి వచ్చి అన్ని రేకులు వేసుకొని ఉన్నాయి. రాజన్న ఇదేంటి అన్నాడు. అంటే సేమ్ ఇట్లనే ఒక సందు రేకులు గ్యాప్ ముందర ఉంది, వెనకల ఉంది. అంకులు అందు గురించే మిమ్మల్ని రప్పించింది అని అన్నాడు. వెంటనే అంకుల్ ఏం చేసినాడంటే, ఇమ్మీడియట్గా కిటికీలు ఈ రేకులు తొందరగా ఆర్డర్ ఇస్తాం, మీరు రండి అని అన్నాడు. అంకుల్ ద్వారా దేవుడు మందిరాన్ని కూడా సహాయం చేశాడు. అట్లనే అంకులు వచ్చినప్పుడు మీరు వట్టిగా రావద్దు, ఒక వాక్యం పంచుకోవడానికి రావాలి మీరు అని అంటే, వచ్చినప్పుడు 1-2 సార్లు ఆరాధన వర్తమానం పంచుకున్నాడు. మీరు వచ్చినప్పుడల్లా ఆరాధన వర్తమానం పంచుకున్నాడు. నువ్వు బలవర్తమానం పంచుకోండి అంకుల్ అంటే, లేదు నాయనా, యాజకులు పంచుకోవాలి, దాన్ని యాజకులే పంచుకోవాలి. నేను వస్తే ఆరాధన వర్తమానమే పంచుకుంటా, అదే అంతే, లేదా ఊరికి కూర్చుంటాను అని అన్నాడు. నేను 23వ తారీఖు ఫోన్ చేసిండు అంకుల్. 29వ తారీఖు మహిమలో పిలువబడిండు. నేను రికార్డ్ చేసిన అంకుల్ది. నేను ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను అది పెట్టలేదు, తర్వాత సందర్భం వచ్చినాను. 23వ తారీఖు ఫోన్ చేసి ఏమనంటే, రాజన్న ఒక పెళ్లి సంబంధం కావాలి అన్నాడు. ఎవరికి అంకులు అని అంటే, ఒక హిందూ సంబంధం కావాలి, మళ్ళీ రాజన్న సంగతి ఏంటి అని అడిగాడు. ఎప్పుడు ప్రస్తావించేవాడు, రాజన్న సంగతి ఏంటి రాజన్న అని అన్నాడు. అంకులు నీ తర్వాత అన్న తర్వాత నేను ఆయనతో మాట్లాడుతున్నా, దేవుడు సమయం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు అంకులు అన్న తర్వాత పరిచర్య ఎక్కడ నడుస్తుంది అని అన్నాడు. వెంటనే నేనేమన్నంటే, మంచిగా నడుస్తుంది అంకులు, దేవుని సహాయం, దేవుని కృపను బట్టి మంచిగా నడుస్తుందని 2-3 విషయాలు పంచుకున్న తర్వాత నేను వస్తాను అని అన్నాడు. మీరు రికార్డు కూడా మీరు వినండి. నేను వస్తాను 2 మాటలు మాట్లాడతా. ఒక వర్తమానం అంకులు వచ్చినప్పుడు ఆరాధన వర్తమానం తీసుకోండి, మీరు ఏదైనా తీసుకొని వాక్యం చెప్పండి అంకుల్, మాకు ప్రోత్సాహం ఉంది. తర్వాత చౌదరిపల్లి గురించి ఒక మాట చెప్పింది నాకు. గత సంవత్సరం నుంచి, రాజన్న అక్కడ మందిరం ఉంది కానీ దేవుని సేవకులకి అట్లా అది కట్టడానికి లేదు, కొంచెం హెల్ప్ చేయాలి, నీ ద్వారా అవుతుందని రాజన్న చెప్పిందంటే, నా ద్వారా ఏమవుతుంది అంకులు, అట్లేం లేదు, ఏం చెప్పండి అని అంటే, ఎంఆర్ఓ తోటి మాట్లాడాలి అని అన్నాడు. ఆచారం మండలం వస్తుంది కదా, మీరు రండి, ఆడికి రండి అంటే, అంకుల్ ఇప్పటికీ చౌదరిపల్లి కాగితాలు కూడా ఒక పేపర్ నా దగ్గరనే ఉంది, ఆడికి రండి అంకుల్, నేను ఎంఆర్ఓ తోటి మాట్లాడిస్తానే
డిస్ట్రిక్ట్ కలెక్టర్ తోటి మాట తీసుకొని ఆ ఎంఆర్ఓ తోటి మాట్లాడిస్తే దేవుని కృపను బట్టి ఇప్పుడు అక్కడ దేవుని సేవకునికి గృహాలు కూడా అక్కడ కట్టినట్టు నేను విన్నాను. అక్కడ కూడా వచ్చినప్పుడు రాజన్న థ్యాంక్ యూ రాజన్న, చాలా వందనాలు అన్నాడు. తర్వాత గత 2 నెలల కింద కూడా నాకు ఆరోగ్యం బాగాలేదు రాజన్న అంటే ఏమైంది అంకుల్ ఎందుకు అట్లానంటే కొంచెం మెత్తగా అయింది అని అంటే వెంటనే 2 ఫ్యామిలీస్ తోలుకొని వచ్చి ప్రార్థన చేసి ఆంటీ కూడా అందరు ఉన్నారు ప్రార్థన చేసిపోయినప్పుడు అంకులే పాపం ఏం చేస్తున్నాడంటే వచ్చింది ఏమి ఇవ్వాలా అని వాళ్ళకి చెప్తున్నాడు, తీసుకురా అక్కడ వాళ్ళకి చేతిలో పెడుతున్నాడు, మళ్ళా తీసుకురండి అని చెప్తున్నాడు. ఈ చేతిలో పెడుతుంది. ప్రేమ గలవాడు, ఎప్పుడు వచ్చినా దేవుని సేవకులు ఊరికి పోవద్దు రాజన్న అని సేవకులను ప్రేమించేవాడు, మందిరాన్ని ప్రేమించాడు. గత 10 సంవత్సరాల నుంచి నేను చాలా ప్రేమదాస్ అన్న చెప్పాడు. జ్ఞాపకం వచ్చిందంటే వాక్యం అడిగాడు. ఓ రోజు నేను పురమాయించిన అంటే దాన్ని ఇప్పుడు కాదని కొంచెం నేను బిజీ ఉన్నా, నేను తర్వాత చెప్తాను అంకులని, వాస్తవానికి నాకు తెలియదు. అయితే తర్వాత రోజు మళ్ళీ ఫోన్ చేసి రాజన్నను కూడా అడిగిన, రాజన్న ఇంకా తెలపలేదు అని అంటే తర్వాత మనకు తెలుసుకొని ఆ మాట మళ్ళీ అంకులకు చెప్పడం జరిగింది. నాకు హెచ్చరిక చేసినటువంటి మాట ఏంటంటే లూకాసు వార్త 14:28 చెప్పినాడు. రాజన్న ఏదైనా ఇల్లు కట్టినప్పుడు తగలబడి లెక్క చూసుకోడా, ఎందుకు పరిశ్రమలో పడ్డావు అని అడిగినాడు. అంకులు నేను లెక్క చూసుకోలేదు, అందుగురించే కొంచెం ఇబ్బందులు పడినాను, పరిస్థితి ఇట్లా అయింది కాబట్టి అన్నప్పుడు అంకుల్ చాలా ధైర్యం చెప్పినాడు. నువ్వు మంచి సేవ చేస్తున్నావు, నువ్వు మంచిగా చెయ్యి, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. చాలామంది సాక్ష్యాలు చెప్పాలంటే ఉన్నారు కానీ చాలా ప్రోత్సహించాడు. పాట పాడేవాడు, పాటకాడు, మాటకాడు కూడా, మంచి వాక్యం, అనంత జ్ఞాని, అంత మంచి మరి దేవుని సేవకుడు అని నేను భావిస్తున్నాను. ఆయన దాన్ని బట్టి ఎంత గొప్పగా అంటే తగ్గించుకునేవాడు. ఇన్ని మందిరాలకు సేవ చేసిన కదా, ఇంతమందిని ప్రోత్సహించిన కదా అని ఆధిపత్యం కానీ అట్లా కానీ చేసేవాడు కాదు, ఎప్పుడు చేయలేదు కూడా ఆయన. కాబట్టి నా వ్యక్తిగతంగా ఆయన గురించి నేను మంచి సాక్ష్యం చెప్పగలను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. మా తాత గురించి చెప్పాలంటే రకరకాలుగా పంచుకున్నారు. ఇక్కడ నా చిన్నతనం అంటే నేను పుట్టింది ఇక్కడ ఆరుట్లలో. నా చిన్నతనం అంటే తాత అంటే మా తాత ఒక్కడే. ఇంకా ఎంతగా అంటే మా అమ్మమ్మ కాదు, మా అమ్మ కాదు, ఎవరితో కాదు, మా తాతతో. ఇప్పటికీ చెప్తారు మా అమ్మమ్మ వాళ్ళు. ఆయన పక్కన పడుకునేవాడు. ఆయన లేస్తే ఆయన షర్ట్ పట్టుకుని పడుకునేవాడు. ఆయన లేస్తే ఆయనతో పాటు లేచిపోయేవాడు. ఎక్కడ వెళ్తే అక్కడ ఎవరిని అంతగా ప్రేమించలేదు, ఆయనతో పాటు ఎక్కువ తిరిగేవాడు అనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి అంటే ఇక్కడ స్థానికంగా సంఘంలో కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. తిమ్మత అంకుల్ వాళ్ళు, శాలిస్ అంకుల్ వాళ్ళు, రాజరత్నం అంకుల్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక విషయం నేను చెప్పగలను. ప్రతి కోడిక కూడా నేను తీసుకుపోయేవాడు. చాలా చిన్నగా ఉండేవాడు. నేను వెళ్ళేవాడిని, ఏదో విధంగా నేను ఎంకరేజ్ చేసేవాడు. అక్కడ కంజర కొట్టేది నాకు ఇచ్చేవాడు అనమాట. కంజర కొట్టాలి ఖచ్చితంగా నేను అక్కడ అంత పాటు కూర్చొని. ఆ సాయంత్రం కోడిక అది కొట్టిన తర్వాత అలసిపోయి పడుకుంటే రాత్రి ఎత్తుకొని తీసుకొచ్చేవాడు అనమాట. తీసుకొచ్చి తినబెట్టి మరి తినబెట్టి లేపి పడుకుని పెట్టేవాడు అనమాట. తర్వాత ప్రకాశం చెప్తూ వచ్చినాడు కదా, నాకు నిజంగా తెలుసు అంటే నా ఊహ అప్పుడు మందిరంలో ప్రకాశన్న, ప్రమదన్న, వాళ్ళ అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత నేను, శ్యామన్న వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. తాత హార్మోనియం వాయించేవాడు, ఆయన పక్కన కూర్చునేవాడిని. తిమ్మత అంకుల్ తబలా వాయించేవాడు, ఆయన పక్కన కూర్చునేవాడిని నేను. ఎలా అంటే మా ఇంట్లో కూడా అంటే అప్పుడు నేను, అమ్మమ్మ, మా చిన్న మామ ఉండేవాళ్ళం అనమాట. ఇక్కడ మాకు ఏం ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఏదైనా డబ్బా దొరుకుతుంది కదా, లేదంటే ఏదైనా ఆ డబ్బా తీసుకొచ్చి పెట్టేవాడు అన్నాడు, ఇది కొట్టాలని అనేవాడు అనమాట. అలా చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసేవాడు. ఆ విధంగా నేర్చుకున్నాం మేము. ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలి, మీరు చక్కగా పాటలు పాడాలని అన్నవాళ్ళు చెప్తున్నట్టుగా చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఎంతగా అంటే ఆయన ఎలా అనేవాడు అంటే మీరు వాడబడాలా, మీరు నేర్చుకోవాలని చెప్పేవాడు అనమాట. ఇంకోటి చెప్తూ వచ్చిన ఆయన చాలా జ్ఞానం తెలుసు ఈ రికార్డుల గురించి. అంటే నాతో పంచుకున్నాడు ఆయన తన చిన్నతనం నుంచి ఏ విధంగా పెరుగుతూ వచ్చినాడో. ఎందుకంటే అంతగా సన్నిహితంగా ఎవరు లేరు మా కుటుంబ సభ్యులు నేను చెప్పగలను. ప్రతిదినం ఉదయం కాల్ చేస్తాడు నాకు, సాయంత్రం కూడా కాల్ చేస్తాడు. ఎప్పుడు సమయం దొరికినా కాల్ చేస్తాడు. తన చిన్నతనంలో ఇక్కడ కర్ణాలు ఉంటారు కదా ఊళ్ళలో, ఒక కర్ణమాన దగ్గర మా తాత వాళ్ళ తండ్రి ఆయనను చిన్నతనంలో వెళ్ళి అక్కడ మరి వాళ్ళ ఇంట్లో ఒక పనివాడిగా పెట్టినాడంట. అయితే అక్కడ అంటే ఏ ఉద్దేశంతో పెట్టినాడంటే వాళ్ళు చదువుకునే వాళ్ళు కదా, ఈ జ్ఞానం వస్తుందని పెట్టాడంట. అయితే చెప్పాడు మా తాత, ఇంత జ్ఞానం నీకు ఎట్లా వచ్చింది
అన్ని పంచుకునేవాడు. ఈ భూమి కళ్ళ గురించి అదంతా నక్ష ఉంటుంది కదా, దాని గురించి పంచుకున్నాడు నాతో. ఎలా అంటే ఇగో ఇలా నేర్చుకున్న రాజని అని చెప్పేవాడు అనమాట. ఇది నేను నేర్చుకున్నది కాదు, చిన్నప్పటి నుంచి ఇలా నేర్చుకున్నాను. తర్వాత కొన్ని తప్పుడు అభిప్రాయాలు కూడా ఉన్నాయి, ఆయన ఎంత సంపాదించినాడు అనే దాని ద్వారా. కానీ నాకు చెప్పేవాడు అనమాట, ఎవరైనా వచ్చి నేను చెప్పగలను, నేను ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి ఇంట్లో కూర్చుంటే కూడా వచ్చేవాళ్ళు, బావి దగ్గర ఉంటే బావి దగ్గర వచ్చేవాళ్ళు. నేను ఇబ్రహీంపట్నంకి వస్తే, నన్ను కలవడానికి వస్తే ఎవరో కాల్ చేసేవారు, ఎక్కడ ఉన్నాడు తాత అని. ఎందుకు ఈ పంచాయతీ ఉంది, వాళ్ళు పిలిస్తేనే తప్ప ఆయన పోయేవాడు కాదు, ఒక రూపాయి ఆశించేవాడు. వాళ్ళు ఇస్తేనే తీసుకునేవాళ్ళు. నిజంగా సాయం చేస్తూ వచ్చిన సంఘాలకు కూడా, మా దగ్గర కూడా ఎంజాయ్ సంఘం నడుపుతున్నప్పుడు ఒకటే మాట చెప్పిన, అన్న వాళ్ళు పరిచయం లేదు, స్టీఫెన్ కూడా అడగలేదు. అప్పుడు నేను చెప్పిన, తారీఖు సంఘం కడుతున్నారు, మరి ఏమైనా సహాయం చేయాలి కదా అంటే, సరే రాజన్న వస్తున్నాడు. ఆ వారం వచ్చినాడు. తర్వాత స్టీఫెన్ అంకుల్ కూడా కాల్ చేస్తున్నాడు. ఆ విధంగా చెప్తూ వచ్చినాడు. ఈ విధంగా ఏంటంటే అన్ని విషయాల్లో ఎంతో ప్రేమించేవాడు అనమాట. ఆయన చాలా ప్రేమించేవాడు. ఎంతగా అంటే బలహీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఎంతగా ఆదరించేవాడంటే, ఇంకా చనిపోతాడు అన్నటువంటి భయంలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఆదరణ ఇచ్చేటువంటి మాటలతోని చాలా బలపరిచేవాడు అనమాట. మా తాత గురించి చెప్పాలంటే ఈ మాట చెప్పగలను, చివరి దినాల వరకు కూడా. ఆ చివరి రోజు కూడా నాకు కాల్ చేసినాడు అనమాట. నేను వచ్చిన తర్వాత, చూసిన తర్వాతనే ఆయన ఇప్పుడు మహిళలు పిలుచుకున్నాడు. ఇక చెప్పాలంటే చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి. కానీ నా జీవితం నేర్చుకున్నది ఏంటంటే, ఇది నేను వాక్యము అంటే పంచుకుంటున్నాను, ప్రభుత్వం పాటలు పాడుతున్నాను, వాయిస్తున్నాను అంటే కారణం ఆయన్ని. చిన్నతనం నుంచి ఇక్కడ పెరిగాను కాబట్టి ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు ఆయన. కాబట్టి మీ అందరూ ఎంతో ఓపికతో ఈ యొక్క సాక్ష్యాలు విన్నారు. అందుని బట్టి ఎంతగానో మీ అందరూ కూడా వందనం తెలియజేస్తుంటున్నాము. చివరిగా నేను అంటే గత 2 సంవత్సరాలుగా నేను సువార్త కూడా వెళ్తుంటున్నాను. ఇక్కడ మన దగ్గర అబ్రాహ్మణ్ అన్నాడు, ఇంకా అబ్రాహ్మణ్ కూడా సాక్ష్యం పెట్టినాడు, ప్రదీప్ వాళ్ళ టీం అంతా కూడా. అయితే ఈ విషయం పంచుకుంటూ వచ్చినాను అనమాట. తాత ఇక్కడ సువార్తకి వెళ్తున్నాం అంటే చాలా గొప్ప విషయం అయ్యా, అది నేను తిరగలేదు, అటువంటి ప్రాంతాలు మీరు తిరుగుతున్నానని చెప్పినాడు అనమాట. అన్న కూడా కలవాలని ఒక ఆశ ఉండే. అబ్రాహ్మణ్ ఎవరయ్యా అంటే నడిపించారు అంటే అబ్రాహ్మణ్ అని చెప్పినాడు అనమాట. అది కలవాలయ్యా అబ్రాహ్మణ్ అని చెప్పినాడు అనమాట. సరే తాను తీసుకొస్తాను, కానీ అతను ఇప్పుడు పిలుచుకున్నాడు. కాబట్టి ఏదైతేనేమి ఒక గొప్ప నిరీక్షణ మాకైతే, ఎందుకంటే ఆయన విశ్వాసము కడవరికి కూడా ఆయన కాపాడుకుంటూ వచ్చినాడు. తెలుసు. ఇంకా ప్రేమరాజన్న కూడా అక్కడ మా తాత ఆయనకి ఆశ ఏంటంటే ఉన్న స్థలంలో ఉండకూడదు, ఆయా ప్రాంతాలు తిరిగాడు. ఆయన చాలా బలహీనంగా ఉన్నప్పుడు కూడా నన్ను అన్నాడు, అయ్యా అక్కడ వెళ్దామా అన్నాడు. సరే నేను రాను తాత, నాకు ఎంజాయ్ ఉంది కదా, నాకు పరిచయం ఉంటుందని చెప్పేవాడు. అక్కడ వెళ్దామా, నేను రాదని చెప్పేవాడు అనమాట. ఎంతగా అంటే చాలా ప్రోత్సహించేవాడు అనమాట. పక్క ఊరికి వెళ్ళి అక్కడ సంఘాన్ని మనం ప్రోత్సహిద్దామా, అది చేద్దామని. కాబట్టి ఎన్నో విషయాలు పంచుకోవాలంటే ప్రభు ఇచ్చిన సాంస్కృతిక దీవించిన కాక చివరిగా ఒక 10 నిమిషాలు మనమైతే అబ్రాహ్మణ్ ఉన్నాడు, 10 నిమిషాలు పంచుకుంటాడు, వాక్యం పంచుకొని అతని మాటలు తాత ముగించుకుంటాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. దయచేసి వాళ్ళు చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. 10 నిమిషాలను క్లోజ్ చేస్తాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. దయచేసి తీసిన వాళ్ళని చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాకని తన కోడెలతో నేను. చాలండి, ఇంతవరకు మీరు దేవుని వాక్యం విన్నారు. ఇక్కడ జంగయ్య తాతను చూస్తుంటే జయరాజన్న గుర్తుకొస్తున్నాడు. ముఖం జయరాజన్న లానే ఉంది, జయరాజన్న లా కనబడుతుంది ముఖం. కాబట్టి ఇలాంటి కురువృత్తుల గురించి చెప్పాలంటే ఆయన సుదీర్ఘంగా రాజరత్నం గారు, దైవజనుడు భక్సింగ్ గారి కాలంలో ఇక్కడ అడుగులు వేసి సుదీర్ఘమైన 60 సంవత్సరాల సంఘం ఇది. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంఘములో ఇలాంటి 2 స్తంభాలు. నిజంగా వీళ్ళు చెప్పాలంటే ఒక దేవుని సేవకులు కాకపోయినా సేవకులకు వెంట ఉండి ఈ నల్లగొండ జిల్లా సిపిఐ సిపిఎం అనే సిద్ధాంతాలతో కలిగి ఉన్నటువంటి జిల్లా ప్రాంతంలో యేసుప్రభుని నమ్మడం అనేది ఆ దినాల్లో చాలా అరుదు. ఎందుకంటే ఆ సిద్ధాంతాలు మనకు తెలుసు, బలంగా ఉంటాయి ఆ సిద్ధాంతాలు. దేవుడు లేడనేటువంటి సిద్ధాంతాలు, నక్సలిజం అనే ప్రాంతాలు కలిగిన ఈ ప్రాంతాలలో ఆ కాలంలోనే యేసుప్రభుని అంగీకరించడం అనేది నిజంగా ఎంతో సర్వసాధారణమైనటువంటిది. నిజంగా దేవుడు భక్సింగ్ గారి యొక్క జతపని వాడు రాజరత్నం గారి ఈ ప్రాంతానికి రావడం అది కూడా ఎంతో సంతోషదాయకరం. ఆ టైంలో ఈ ఎంకులు నిలబడడం అనేది సేవకుల కండగా నిలబడి ఇప్పుడు ఎంతో మంది మీరు సాక్ష్యాలు చెప్పారు. నిజంగా మనము ఈ సమయంలో మనం చూస్తున్నాము, సచ్చిన వారికి బ్రతుకున్న వారికి ఉపకారము చేయటం మాననీతుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. నయోమి 3 పోగొట్టుకుంది.
తన భర్తను పోగొట్టుకుంది, తన కొడుకును పోగొట్టుకుంది, ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది. ఎందుకు ముగ్గురు పోగొట్టుకుంది అమ్మ? ముగ్గురు పోగొట్టుకున్నా కూడా రూతు ద్వారా అద్భుతమైన అమోఘమైన ఒక కళాఖండమైన ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప ఆదరణ పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ సమయంలో ఇక్కడ కూర్చుని మనం కూడా ఎందుకు ఇక్కడ మనం కూర్చున్నాం? ఎంతమంది సాక్ష్యం వింటున్నాం. అయితే చచ్చిన వారు జంగయ్య మన మధ్యలో భౌతికంగా చనిపోయాడంటే భౌతిక దేహము మట్టికి మన్నుగా చేశాం, మన మధ్యలో లేడు ఇప్పుడు. అయితే బ్రతుకున్న వారు ఎవరు? ఇప్పుడు అమ్మ బ్రతుకుంది, వీళ్ళ బంధువులందరూ బ్రతుకున్నారు. సచ్చిన వారికి బతుకున్న వారికి ఉపకారం వచ్చేట ఎవరు ఉపకారం చేసేవాడు? ఈయన పరమ భోయసుగా మనకు యేసుప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఏం ఉపకారం చేస్తాడంట అంటే బతుకున్న మనకును సచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు. ఎవరైనా ఇతడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలారా, జంగయ్య ఏంటి మీ అందరికీ తెలుసు, ప్రతి కులాలకు తెలుసు, ప్రతి జాతికి తెలుసు. ఈ మైకు శబ్దం ద్వారా వాక్యం వింటారు మీరు ఎవరైనా సరే. యేసుప్రభు గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? జంగయ్య ఆ కాలంలోనే యేసుప్రభుని అంగీకరించినాడు. నువ్వు ఏమనుకుంటున్నావు? జంగయ్య అంగీకరించిన దేవుడి గురించి బహుశా నువ్వు ఏమనుకుంటున్నావు? చూస్తారా? 2 వచనాలు చూపిస్తాను, చూడండి. 1 తిమోతి 3వ అధ్యాయం ముగిస్తున్నాను. 1 తిమోతి 3వ అధ్యాయము 3 వచనాలు చూసుకొని మనం మీటింగ్ ముగించుకుంటాం. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడ్డాడు యేసుప్రభువు. చాలన్నా, లోకమందు యేసుప్రభువు నమ్మబడ్డాడు. రక్షకుడని దేవదూతలు కూడా తెలుసుకున్నారు. లోకమంతా నమ్మబడింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన సశరీరుడుగా భూమి మీద ప్రత్యక్షుడు యేసుప్రభువు. ఆయన సశరీరుడుగా ఈ లోకములో ప్రత్యక్షమైన వాడుగా మనం చూస్తున్నాం. ఎందుకు యేసుప్రభువు శరీరధారిగా ప్రత్యక్షమైనాడు? మనం ఏ ఆకారంలో ఉన్నామో అదే ఆకారం యేసుప్రభువు భూమి మీద సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. ఇక్కడ విషయం ఏంటంటే మర్మములు వేరు, గొప్ప మర్మములు వేరు. మర్మము వేరు, గొప్ప మర్మములు వేరు. అందుకనే అంకుల్ దగ్గర వాక్యం చెప్పాలంటే భయపడే వాళ్ళంటే చాలా మంది. నాకు రాకనే చెప్పాడు. నేను ఒక దైవజనం ఎరుగుతున్నాను, కర్నూలు నెహెమ్యా అంకులు. నెహెమ్యా అంకుల్ దగ్గర వాక్యం చెప్పడం అంత అసంభవం. పాయింట్ బట్టి లాగుతాడు కిందికి. తేడా చెప్పినావా కిందికి గుంజేస్తాడు. కర్నూలు అందరూ తెలుసు దైవజనులకు. ఆ దైవజనుడు ఒక్క వచనం తప్పు చెప్పినావంటే కింద పాయింట్ బట్టి కింద గుంజుతాడు కర్నూలు నెహెమ్యా గారు. ఈ అంకులు కూడా వాక్యం చెప్తే ఎక్కడైనా పొరపాటులో ఒక రెఫరెన్స్ తప్పు చెప్పినావా ఎప్పుడే మళ్ళీ ఫోన్ చేసి హెచ్చరించేవాడు, నువ్వేం చెప్పినావు వచనమని. ఈ మధ్యకాలంలో కన్నా ఆరాధన వర్తమానం చెప్తే ఇదే అంకులు ప్రశ్నించినాడంట. ఆరాధన వర్తమానంలో యేసుప్రభువు శిలువ కేంద్రీకృతంగా ఉండాలి. కేవలం యేసుప్రభు గురించి చెప్పాలి, శిలువ అయిపోతే యేసుప్రభు గురించి చెప్పాలి. నువ్వు ఏదేదో చెప్పకూడదని చెప్పేవాడంట. కేవలం ఆరాధన అంటే శిలువ గురించి చెప్పు. నిజంగా ఎంతో మందికి పాటల ద్వారా, హార్మోనియం ద్వారా, వాక్యము ద్వారా ఆయన హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసుప్రభువు ఇక్కడ మనం చూస్తే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన వాడుగా ఉన్నాడు. 2వ మాట చూడండి. రోమి రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం. రోమి రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమి రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. శరీరమును బట్టి క్రీస్తు మీరులో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె చాలండి. ఈ దేవుడు ఎవరయ్యా అంటే గ్రామ ప్రజలారా, ఈయన సర్వాధికారమైన దేవుడు. ఈ లోక అధికారం 5 ఏళ్ళే ఉంటుంది. 5 ఏళ్ళలో అధికార చుట్టూ తిరిగి పనులు కావు. తిరగంగా పనిచేసి పెడతారు. లోక అధికారము ఈ ప్రజాస్వామ్య దేశంలో 5 ఏళ్ళు మాత్రమే. కానీ ఈ దేవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు, జంగయ్య గారు నమ్ముకున్న దేవుడు సార్వభౌమాధికారి. ఎవరయ్యా ఆయనంటే సార్వభౌమాధికారి. సమస్త అధికారం ఉంది ఈయనకు. నీ రోగాన్ని బాగు చేసే అధికారం ఈయనకు మాత్రమే ఉంది. నీ సమస్యలు తీర్చే అధికారం యేసుప్రభువుకు మాత్రమే ఉంది.
మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఏం అధికారం ఉంది నీకు ఈ భూమి మీద? మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చదవండి ఎవరైనా. మత్తయి 9:6. త్వరగా తొందరగా ముగిస్తాను. ఆయనను పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. చాలు. ఎవరయ్యా ఈ దేవుడు అంటే? భూమి మీద ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి. 250 దేశాలలో 800 కోట్ల జనాభా ఉంది. ఎన్ని భాషలు మాట్లాడుతుందంటే ఈ ప్రపంచం? 3700 భాషలు మాట్లాడుతుంది ప్రపంచం. మళ్ళీ చెప్పమంటావా? 250 దేశాలలో 800 కోట్ల జనాభాలో 3700 భాషలు మాట్లాడుతుంది ప్రపంచం. మన భాష తెలుగు, మన తెలంగాణ కాబట్టి. ఏమయ్యా మరి అధికారం ఏంటంటే భూమి మీద ప్రపంచంలో 250 దేశాలను మానవ జనాభా సర్వలోక పాప మానవ యొక్క పాపను క్షమించే అధికారం యేసుప్రభువుకి మాత్రమే ఉంది. ఏం అధికారం అయ్యా నీకంటే? 2వ చూడండి రేపు రాసిన పత్రిక యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10:18 చదవండి. యేసుప్రభువు ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునే అధికారం కలదు. ఏం అధికారం యేసుప్రభువుకంటే? మానవుని జయించే అధికారం ఉంది. ప్రాణం పెట్టగలడు, ప్రాణం తీసుకోగలడు. నా ప్రాణం ఎవరు తీయలేరు అన్నాడు. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా సరే నువ్వు నిజంగా ఈ మాట ఎక్కడైనా విన్నావా? జీవిత కాలం అంతా ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఎవరయ్యా అంటే యేసుప్రభువు. యేసుప్రభువు ఎందుకు రక్త మాంసంలో పాలువాడయ్యాడంటే మానవుడు పాపములో ఉన్నాడు. అయ్యా పాపం 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 అని బోధిస్తున్నావే, ఏమిటో పాపాలను అనుకోవచ్చు, అనుమానం లేదు. యేసుప్రభువు చెప్పిన మాటలు ఏంటంటే మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. అసలు మానవుని యొక్క పాపం ఏంది? అసలు ఒకటే పాపం పాపం అని అంటున్నారు మీరు ఇంత ముందు నుంచి. ఏమిటా పాపం అంటే మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. త్వరగా చదవండి. మనుషుల హృదయంలో నుండి బాగినండి. ఈ వచనంతో క్లోజ్ చేస్తాను నేను. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచిన ఆయన చెప్పాను. యేసుప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తూ నేను ముగిస్తున్నానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ దళితుల కోసం అయితే రాజ్యాంగం రచించినాడో, ఏ గాంధీజీ అయితే స్వాతంత్ర సమర యోధుడిగా భారతదేశం కొరకై స్వాతంత్రం తేవడానికి కొరకై అసువులు భాషలు స్వాతంత్ర సమర యోధులు సమాధికి పరిమితమైపోయారు. బాగా గమనించాలా గ్రామ ప్రజలారా, బాగా గమనించాలా. స్వాతంత్ర సమర యోధులు మొత్తము సమాధికి పరిమితమయ్యారు. ఈ దేవుడు మాత్రము సార్వభౌమాధికారి మానవుని జయించడమని తిరిగి లేచిన వాడు. ఎవరైనా ఈ దేవుడు అంటే ప్రపంచంలో పాపాలను క్షమించే అధికారం యేసుప్రభువుకి ఒక్కడికే ఉంది. నువ్వు అనుకోవచ్చు, ఎలా క్షమిస్తాడయ్యా? నీ హృదయాంతరంగంలో 13 రకాల పాపాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మనందరి లోపల 13 రకాల పాపాలు ఉన్నాయి. ఈ బైబిల్ చెప్తోంది మానవ ప్రపంచానికి, ఓ మనుషుడా నువ్వు ఎవరైనా సరే, సామాజికంగా ఏ హోదా కలిగి ఉన్నా సరే, 3 కలిగి ఉన్నాడు మానవుడు. 1 శరీరము, 2వది ప్రాణము, 3వది ఆత్మ. ఇదే బైబిల్ మానవుని ప్రశ్నిస్తా ఉంది. నువ్వెవరు? నువ్వెక్కడికి వచ్చావు? నువ్వెక్కడికి వెళ్తావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదే బైబిల్ మానవుని ప్రశ్నిస్తా ఉంది. నీకు 2 మరణాలు ఉన్నాయి, 2 పుట్టుకలు ఉన్నాయంటుంది బైబిల్. చెప్పడానికి ఇక మనకు సమయం లేదు. స్వాతంత్ర సమరయోధులని చెప్పుకునేటువంటి వారందరూ కూడా సమాధికి పరిమితం అయిపోయారు. ఈయన సమాధికి పరిమితం కాలే, సమాధిని గెలిచిన వాడు, పాపలను క్షమించి అధికారం కలిగిన వాడు, ప్రాణం పెట్టి అధికారం కలిగిన వాడు, మానవుని జయించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మానవుని యొక్క హృదయంలో 13 రకాల పాపాలు ఉన్నాయి. వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, జారత్వం ఉంది, కామోత్తరత ఉంది, అహంకారం ఉంది, గర్వం ఉంది,
మోసం ఉంది, కులం ఉంది, ఎంతో భయంకరమైన పాపాలు మానవ హృదయంలో ఉన్నాయి. ఇక్కడ వచ్చిన మనందరం ఇక్కడికి వచ్చినాం. మీరు తప్పనుకోకుండా ఒక ప్రశ్న ఇస్తాను. నిజంగా 13 రకాల పాపాలు క్షమించబడ్డాయండి? ఒకసారి ఆలోచించండి. ఈ 13 రకాల పాపాలు మన లోపల క్షమించబడ్డాయా? పాపములు వేరు, పాపము వేరు. గ్రామ ప్రజలారా, 13 రకాల పాపాలు మానవుని యొక్క హృదయంలో గూడు కట్టుకొని నివాసం చేస్తున్నాయి. నువ్వు బయటికి బంగారంలో కనబడుతున్నావు, బయట సొక్క ఐరన్ సొక్క వేసినావు, చేతికి 5 ఉంగరాలు ఉన్నాయి, మెడలో ఉన్న కారు తినడానికి కారు ఉంది, మంచి బంగ్లా ఉంది, పొలాలు ఉన్నాయి, విచ్చలవిడిగా డబ్బు సంపాదించినావు. ఎవరెవరి నెత్తి మీద చేయబెట్టి కొన్ని కోట్లకు పడిగట్ట రూపాయలు సంపాదించినావు, మంచిదే. నీ లోపల 13 రకాల పాపాలు లేవంటావా? గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు వ్యభిచారం చేయట్లేదు రాని, నువ్వు సాటుకు జాగ్రత్తం చేస్తానే రాని, ఆలోచించాలా? నీ లోపల గర్వం లేదా? నీ లోపల కులమైన పిచ్చి లేదంటావా? ఒకసారి ఆలోచించు. పోలే. ఈ మధ్యాహ్న కాల సమయంలో జంగయ్యంకుల యొక్క డాపా శుతికుడిక ద్వారా యేసు ప్రభు సార్వభౌమాధికారి మరణమైన బంధించుట అసాధ్యం. మరణము లేనివాడు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పాపము లేని ఏకైక దేవుడు యేసు ప్రభువారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో చనిపోయిన వాడిని లేపిన ఏకైక దేవుడు యేసు ప్రభువారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో భూమి మీద పాపమును క్షమించే అధికారం కలిగిన వాడు యేసు ప్రభువారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో నాలో పాపములు విని మీరు ఎవరైనా స్థాపించరని ప్రపంచానికి సవాలు ఇస్తున్న ఏకైక దేవుడు యేసు ప్రభువారు. ఇప్పుడు చెప్పు అయ్యా, ఇది మతం కాదు, ఇది మతము కాదు. మతం అంటే దేవుడు ఎవరో ఎక్కడో వెతుక్కుంటూ 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 పోయాలి మతం. ఇది మార్గం. యేసు ప్రభువారు మానవుని కొరకై నశించిపోయిన మానవుని వెతుక్కుంటూ వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చిన వాడిగా ఉన్నాడు. మన కొరకై చనిపోయినాడు, సమాధి చేపట్టాడు, తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. ఓ దినాన ఇక్కడ కూర్చున్న మనందరం కూడా 2 కొరింథీ 5:10 ప్రకారం అని ఒక్క వచనం చదవండి, క్లోజ్ చేసేస్తారు. 2 కొరింథీ 5:10, ఎందుకంటే నిరీక్షణ కూడా ఒక వచనం చదివేస్తే బాగుంటుంది. 2 కొరింథీ 5:10 చదవండి అన్న. 2 కొరింథీ 5:10 వచనం. ఎందుకనగా అవి మంచి వైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షంగా జాగ్రత్త రక్షించబడ్డ మనము. ఇక్కడ ఉన్నంత ప్రసంగికులం ఉన్నాం, పెద్దవాళ్ళం ఉన్నాం. జాగ్రత్త. ఒక రోజు నువ్వు క్రీస్తు న్యాయపీఠ ప్రత్యక్షం కావాలి. ఏం చెప్తావు అక్కడ? ఏం చెప్తావు? క్రీస్తు న్యాయపీఠం తెలుసా మీకు? ఎక్కడుంది అది? ఎక్కడుంది? మధ్యాకాశంలో ఉంది. ఇప్పుడు జంగయ్యంకులు ఎక్కడున్నాడు చెప్తారా మీరు ఎవరైనా? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? మధ్యాకాశంలో పరదేశం ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడాలి సంఘం. క్రీస్తు న్యాయపీఠం అనేది మధ్యాకాశంలో ఉంటుంది. ఆకాశాలు 3 డిఫరెంట్ మనకు కనిపిస్తు కావద్దు. మధ్యాకాశం వేరు, పరలోకం వేరు, పరదేశం వేరు, 1000 పరిపాలన వేరు. ఎక్కడ కలుసుకుంటావు జంగయ్యంకుల్ని? ఎక్కడ కలుసుకుంటామన్నా? మధ్యాకాశంలో కలుసుకోవాలా? ఏముంటుంది అక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఉంటుంది. మరి ఏం చేయాలి అక్కడ? 7 సంవత్సరాలు లెక్క తెలుస్తాడు. ఎబ్రీ 6:10 లాస్ట్ వచనం. ఎబ్రీ 6:10, ఎబ్రీ 6వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ వచనం. ఎబ్రీ 6:10 చదవండి లాస్ట్ వచనం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును ఆడాలి. మీరు చేసిన కార్యం ఏం కార్యం చేశావు? ఇప్పుడు ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. మా మందిరానికి 2 ఇచ్చినాడు, మా మందిరానికి 1 ఇచ్చినాడు అని చెప్పాడు. నువ్వేం చేస్తున్నావు? జంగయ్యంకులు చేసిన కార్యాలు మనం వర్ణించుకున్నాం, తెలిసిన వరకు వర్ణించినావు. మరి నువ్వు ఏం కార్యం చేశావని? జంగయ్యంకులు అంబేద్కర్ చౌరస్తా నిలబడ్డ స్వార్థ మాట్లాడుతున్నాడు. అనేక సంఘాలు తిరుగుతూ వచ్చినాడు. నువ్వెక్కడ తిరుగుతున్నావు? అసలు నీ కార్యాలయంలో ఉండి నీ తెలవాలా? నా కార్యాలయం నాకు తెలవాలి. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో, ఏ స్థలం తిరుగుతున్నావో, నీ కాళ్ళు ఎక్కడ తిరుగుతున్నాయో, నీ చేతితో ఒక పత్రిక ఇచ్చినావు అని
నీ చేతితో 1,00,000 రూపాయలు ఒక సంఘానికి ఇచ్చిన వాడి నీ కార్యం నీ నిలవాలి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం ఈ రెండవ భాగం, మీరు పరిశుద్ధులకు ఉపచారం ఇంకనూ ఉపచారం ఇప్పుడే అన్న చెప్పినాడు రాజన్న. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలా, ఎట్ట ఉపచారం చేయాలని తహతహలాడుతున్నాడు. కొంతమంది ఇంటికి వచ్చిన ఆదిత్యం చేయరు. మనం నేర్చుకోవాలి. ఆదిత్యం చేయ మరవకుడి. దైవజనులు అమోఘంగా ఆదిత్యం చేశాడు, పరిశుద్ధులకు ఉపచారం చేశాడు. నువ్వు చేస్తున్నావా? మూడవది, ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత, ఇంకనూ ఉపకారము చేయుచుండుట చేత. ఎప్పుడు అన్న సంవత్సరాలు చెప్పాడు, అయ్యా ఇంకా నేను చేస్తాను ముందు అన్నాడు. అంటే ఏమైంది అక్కడ? ఆగిపోయింది. ఇంకనూ చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు. అన్యాయస్తుడు కాదు. మేము స్వార్థకి వెళ్ళినప్పుడు, ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఓ మార్తమ్మనో మేరమ్మనో థమ్సప్ స్ప్రైట్ తెచ్చి పోస్తుంది. జస్ట్ ఒక మాట ప్రార్థన చేసి తాగేసి వెళ్ళిపోతాం. ఆ మార్తమ్మ గుర్తుకులేదు, ఆ గ్రామం గుర్తుకులేదు, ఆ మేరమ్మ గుర్తుకులేదు. తన నామాన్ని బట్టి చూపిన ప్రేమకు దేవుడు అన్యాయస్తుడు గారు మరవడానికి. క్లోజింగ్ ద మీటింగ్. నువ్వు చేసే కార్యము, పరిశుద్ధులు చూపుతున్న ఉపకారము, ఇంకా ఉపకారం చేయించుండ చేత మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏం కార్యం చేస్తున్నావయ్యా? నువ్వేం ఉపచారం చేస్తున్నావు? ఎవరికి ఏం చేస్తున్నావు? ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే మర్చిపోతున్నాడు. కాబట్టి మనము రూతు గ్రంథంలో చూసాము, బోయజు, పరమ బోయజు బతుకున్న వారికి, చచ్చిన వారికి ఉపకారం చేస్తున్నాడు. మన బోయజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. ఏం తెలుస్తాడు? లెక్క తెలుస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఎక్కడ కలుసుకుంటావు? అక్కడ కలుసుకుంటావు. సాక్షాత్తుగా చూస్తావు. ఆ జంగయ్య గారి యొక్క చిత్తం ఇప్పండి. గ్రంథముతో సహా, జీవ గ్రంథంతో సహా వేరొక గ్రంథము ఇప్పబడిను. విప్పటప్పుడు అలా నిలబడి ఉంటాడు, నువ్వు చూస్తావు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యేసుప్రభువు వారు సార్వభౌమాధికారి అయిన వాడు, మరణము లేని దేవుడైన ఈయన, మరణము లేనివాడు ఈయన, మహాదేవుడైన. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఉంది. ఈయన మహాదేవుడు, సార్వభౌమాధికారి అయిన దేవుడు, సస్రుడిగా ప్రత్యక్షమైన దేవుడైన. ఈయనకు మరణము లేదు. ఈయన పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు. మన లోపల 13 రకాల పాపాలు ఉన్నాయి. ఈ పాపాలు పోవాలంటే మానవునికి యేసుప్రభు యొక్క శిలువే శరణం. యేసుప్రభు యొక్క శిలువ మానవునికి శరణం. యేసుప్రభు యొక్క శిలువ ద్వారానే మానవుని యొక్క పాపాలు క్షమించబడతాయి. వేరే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ స్తుతి కూడిక ద్వారా ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నుండి ఇంటి వారు గొప్ప రక్షణ పొందుకుంటారు. ప్రభు మాట దీవించునుగాక.